నెల్లూరు స్వర్ణాల చెరువు తీరంలో రొట్టెల పండుగలో దొరికే స్పెషల్ హల్వా తయారీదారులు 10 రోజుల పాటు వ్యాపారం చేసేందుకు దర్గాకు విచ్చేశారు. మదనపల్లి, చిత్తూరు ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా దర్గా ప్రాంగణంలో ఉంటూ 10 రోజుల పాటు ఈ వ్యాపారాలు కొనసాగిస్తారు. రోటీ పండుగలో ఈ హల్వా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. హల్వా ప్రత్యేకత ఏంటో మా సీనియర్ కరెస్పాండెంట్ కొనార్క వివరిస్తారు. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ప్రసాదాలు. ఇక్కడ మనం చేసేటువంటి ఈ హల్వాలు ఏదైతే ఉన్నాయో ఈ హల్వా కానీ మరోవైపు చూసినట్టయితే రవ్వ హల్వా కానీ ఇవన్నీ కూడా మనకు ఈ పండుగలో మాత్రమే దొరికేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు. వీటిని మనం చూసినట్టయితే ఈ ప్రసాదాల గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఈ ప్రసాదాలను విక్రయించేటువంటి వ్యాపారి. సార్ అన్న నమస్తే అన్న, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ముఖ్తియార్ సార్, మదనపల్లి. మదనపల్లి అన్న, ఎంతకాలం నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? ఇక్కడ ఏమేమి రకాల హల్వాలు? 10 సంవత్సరం వస్తా ఉన్నాం సార్. ఏమేమి రకాల హల్వాలు? హల్వా, జీడిపప్పు హల్వా, బాదం హల్వా, సాదా హల్వా, మళ్ళా బెల్లం టాఫీ, బూందీ, ఖర్జూరం, కల్కండ అంతా పెట్టినాం సార్. వీటిలో ఇది మనకు ప్రత్యేకంగా పండుగ రోజు మాత్రం కనపడేటువంటి హల్వా. ఇది ఏమి హల్వా అంటారు దాన్ని? ఇది రవ్వ హల్వా సార్. రవ్వ హల్వా సార్. వాటిలో ఏమేమి ఉంటాయి సార్? అన్ని ఐటాలు, డ్రై ఫ్రూట్ అన్ని ఐటాలు ఉంటాయి. ఎంత ఉంటుంది ఇది? కేజీ ఎంత లెక్కన అమ్ముతారు? కేజీ లెక్కన అమ్ముతారా, గ్రాముల లెక్కన అమ్ముతారా? ఇది కేజీ వచ్చి 200 డ్రై ఫ్రూట్ హల్వా, 25 ఐటాలు వేస్తాం. మామూలు హల్వా వచ్చి 200, జీడిపప్పు బాదం వచ్చి 400 కేజీ, బూందీ వచ్చి 200, ఖర్జూరం వచ్చి 200, కల్కండ వచ్చి 200. అన్న, ఇక్కడ కొనుక్కునే వాళ్ళు అంతా 100 కేజీల లెక్కన కొనుక్కోరు కదా, అంతా గ్రాముల్లో కొనుక్కుంటారు. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇవి ఏమేంటో ఒకసారి చూపిద్దండి అన్న. ఇవి ఏమేమి హల్వాలు ఒకసారి చెప్పండి. ఇదే మైదా హల్వా, చక్కెర, జీడిపప్పు, బాదం. ఇది కూడా సాదా హల్వా, చక్కెర, జీడిపప్పు ఏముండదు, సాదా హల్వా. తర్వాత ఇది కూడా బ్లాక్ కలర్ జీడిపప్పు. దీంట్లో ఉంటే బొంబాయి హల్వా, డ్రై ఫ్రూట్ అంతా 24 ఐటాలు మిక్సింగ్. వీటి వల్ల ఏంటి ప్రత్యేకమైన ఉపయోగం ఏమైనా ఉందా? ఏం సార్, వీటి వల్ల ఆరోగ్యానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది? ఆరోగ్యం, హల్వా గిల్వా, బూందీ గింది, సద్దంపుల్లికి బూందీ గింది అంతా. మీరు మదనపల్లి నుంచి వస్తున్నారు అంటే దాదాపు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? మేము ఇక్కడ వచ్చి 10 రోజులు ఉంటాం. 10 రోజులు అంటే మీరు ఒక్కరే వస్తారా, కుటుంబం అంతా వస్తారా? మేము అన్న తమ్ములు వచ్చి 10 మనుషులు ఉన్నాం. ఎన్ని షాపులు ఉన్నాయి? మాది వచ్చి 10 షాపులు ఉన్నాయి అన్న. ఇక్కడ వీళ్ళకి సంబంధించి అంటే మీరు ఈ హల్వాలన్నీ చేస్తారు, ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ఇది వచ్చి హల్వా వచ్చి 6 నెలలు ఉంటుంది, బూందీ వచ్చి 4 రోజులు ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 6 నెలల పాటు మనకి ఎటువంటి ఇబ్బంది రాదు? మళ్ళీ ఏం రాదు. బూందీ మాత్రం వచ్చి 4 రోజే. ఇప్పుడు ఈ కలకండ ఇది చేస్తున్నారు, ఇది ఖర్జూరము ఒక 8 నెలలు పెట్టుకోండి, ఏం కాదు. ఇది 1 సంవత్సరం పెట్టుకోండి, ఏం కాదు. అలాగే ఇక్కడ ఈ ప్రసాదాలు ప్రత్యేకంగా అమ్మడానికి ఏమైనా కారణం ఉంది? అంటే బారాషాహీద్ దర్గాలో మాత్రం ఇది కనపడుతుంది, దర్గా ఇంకెక్కడ కనపడుతుంది, ఏంటి కారణం? ఇక్కడ దొరుకుతుంది కదా, మా ఇస్తమాలో, ఉరుసులో అన్ని మేము అమ్ముతాం. అంటే ప్రత్యేకమైన ఇస్లాం కార్యక్రమాల్లో మాత్రం తిన్నాళ్ళకి, ఇస్తమా, దర్గా, ఉరుస్కి అన్ని పోతాం మేము. ఆల్రౌండ్ తమిళనాడు, కర్ణాటక అంతా పోతాం మేము. మీరు ఎంతమంది వచ్చి అంటే ఇక్కడ ఎన్ని దుకాణాలు పెట్టారన్నా మీరు వచ్చి? మేము వచ్చి 10, మా షాప్ వచ్చి 10, మా బంధువులు అందరూ ఉండరు. మొత్తం వచ్చి ఒక 5 సంవత్సరం ముందు 1000 బండి వస్తాండే. ఇప్పుడు బండిలో తోసక బండి, ఇప్పుడు గేట్లు ఎక్కువ ఉన్నాయని ఒక బండికి వచ్చి 5,000 వేలు ఇస్తున్నారు. అందుకోసం ఈ తూరి తగ్గిపోయినాం. 200 బండ్లు అంతే, 200 బండ్లు. ఎందుకు? గేటు 5,000 ఎక్కడి నుంచి ఇచ్చేది? ఇది టెంట్కి వచ్చి 15,000 ఇస్తున్నారు అన్న. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా మీరు తీసుకొని వచ్చి అమ్ముతున్నారు కదా, ఎంత క్వాంటిటీ తెస్తారు? ఇవి ఇక్కడ పూర్తిగా అమ్ముడైపోతాయా? ఇక్కడ దేవుడి నుంచి బారా షరీఫ్ భవన్ ఖాళీ అయిపోతుంది అంతా. ఎంత తెస్తారు క్వాంటిటీ ఒక్కొక్క హల్వా? అంటే ఎన్ని కిలోలు తెస్తారు? ఒక బాక్స్ వచ్చి 18 కేజీలు 20 కేజీలు వస్తుంది. 20 కేజీలు 5 రోజులు అయిపోతాయి. ఇది వచ్చి బూందీ ఇక్కడనే నెల్లూరులో చేస్తాం, మేము రూమ్ తీసుకున్నాం. సరే, అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ ప్రసాదాలన్నీ కూడా వీళ్ళు అక్కడి నుంచి తయారు చేసుకుని రావడం అనేది మనం చూడొచ్చు. ఒక్కొక్కటి 18 కేజీల బాక్సులు తీసుకొస్తారు. అలాగే ఇక్కడికి వచ్చి ఉండేటువంటి ఈ 5 రోజులు 8 రోజులు వీళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం. అయితే వీళ్ళు ఇక్కడ చెప్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో చిన్న ప్యాకెట్ల కాడి నుంచి పెద్ద కేజీల వరకు కూడా వీళ్ళు ఆకరించడానికి సన్నద్ధంగా ఉన్నారు. అయితే సాధారణంగా దాదాపు 200కి పైగా బళ్ళు పెట్టేవాళ్ళు ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండడం చేత కొంచెం తగ్గించి దాదాపు సగాటికి పైగా తగ్గింది అనేది వీళ్ళు మనకు తెలియజేస్తున్నారు.
వీటితో పాటు కూడా ఇక్కడ దొరికేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి హల్వాలన్నీ కూడా ఇస్లాం సంబంధిత కార్యక్రమాలు, ఉత్సవాలు, ఇస్తమాలు తదితరాలు జరిగేటప్పుడు మాత్రం ఈ అమ్మకానికి కనపడుతుంటాయి. సాధారణంగా రోజువారీ వ్యవహారాలు ఇవి కనపడడానికి చాలా ఇలాంటి సాధారణ హల్వాలు మాత్రం మనం చూస్తూ ఉండొచ్చు. కానీ రవ్వ హల్వా అనేది ప్రత్యేకం. వీటితో పాటు మనకు చక్కెరకేళి లాంటివి ఇవి కావచ్చు, ఖర్జూరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటిని మనం చూస్తున్నట్టయితే ఈ ఉత్సవాలకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా భక్తులు కొనుగోలు చేసుకుని పోవడం అనేది మనం చూడొచ్చు. వీటితో పాటు వీళ్ళు తెచ్చేటువంటి సరుకంతా కూడా వీళ్ళు వెళ్ళే నాటికి దాదాపుగా పూర్తిస్థాయి అయిపోతుంది. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నంత కాలం ఇది చేసుకుంది వాళ్ళకి ఆదాయంగా మిగులుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని మనకు వ్యాపారులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చరణ్తో కోనార్క యంత్రి, నెల్లూరు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.